రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్లకు షాక్ ఇచ్చాడు. ఫౌజీ దర్శకుడు హను రాఘవపూడికి చిన్నపాటి బ్రేక్ వేశాడు. పూర్తిగా ఇప్పుడు మారుతికే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. నిజానికి ఫౌజీ సినిమా షూటింగ్ మంత్ ఎండ్ నుంచి మొదలవుతుందన్నారు. తర్వాత స్పిరిట్ ని లాంచ్ చేస్తారన్నారు. సందీప్ రెడ్డి వంగ కథ మొత్తం పూర్తి చేసిన టైంలో సడన్ గా రెబల్ స్టార్ నిర్ణయం మారింది. మారుతికి ఊహించనని డేట్లిచ్చాడు ప్రభాస్. సడన్ గా రాజాసాబ్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఫౌజీ ప్లానింగ్ లో ఏమైనా లెక్కలు తప్పాయా? సందీప్ రెడ్డి వంగ ఏమైనా మిస్టేక్ చేశాడా? అసలేం జరుగుతోంది? టేక్ ఎ లుక్. వరుసగా పాన్ ఇండియాను షేక్ చేస్తున్న పాన్ ఇండియా కింగ్ రెబల్ స్టార్ సడన్గా సరికొత్త నిర్ణయం తీసుకున్నాడు. అదే హను రాఘవపూడి సందీప్ రెడ్డి వంగకి షాకింగ్గా ఉందని తెలుస్తోంది. డైరెక్టర్ మారుతి మేకింగ్లో సలార్ టైం నుంచే తెరకెక్కుతున్న మూవీ రాజాసాబ్. అయితే సలార్ కల్కి 2 వచ్చినా కానీ ఇంకా రాజాసాబ్ 60% మించి షూటింగ్ పూర్తి కానేలేదు. అందుకే ఈ సినిమా కోసం ఒక్కసారిగా 40 కాల్ షీట్స్ ఇచ్చాడు ప్రభాస్. కల్కి రిలీజ్ టైం వరకు రాజాసాబ్ 60% షూటింగ్ పూర్తి చేసుకుంది. కల్కి హిట్ అయ్యాక 2 షెడ్యూల్ షూటింగ్స్తో రాజాసాబ్ మరో 10% షూటింగ్ పూర్తయింది. ఇక పెండింగ్ 30% షూటింగ్ని ఫౌజీ మొదటి షెడ్యూల్ తర్వాత ప్లాన్ చేయాలనుకున్నారు. కానీ హను రాఘవపూడి ఫౌజీ మూవీ తాలూకు ప్రీ ప్రొడక్షన్ పనులు కాలేదు. కేవలం ఈ సినిమా లాంచ్ అయింది, కానీ ఈ నెలలో మొదలవ్వాల్సిన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలు కాలేదు. ఇంకా లొకేషన్ల వేటే పూర్తి కాకపోవడంతో రెబల్ స్టార్ నిర్ణయం మారింది. ఫౌజీ లొకేషన్ల వేట, మిగతా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యేలోగా రాజాసాబ్ను పూర్తి చేయాలి అనుకుంటున్నట్ట. నిజానికి ఫౌజీ 2 షెడ్యూల్స్ తర్వాత రాజాసాబ్ కొత్త షెడ్యూల్, ఆ తర్వాత ఫౌజీ 3వ లాంగ్ షెడ్యూల్, ఆ వెంటనే వరుసగా 3 షెడ్యూల్స్ రాజాసాబ్కి కేటాయించాడు ప్రభాస్. కానీ హను రాఘవపూడి ప్లానింగ్లో డిలే వల్ల టైం వేస్ట్ కాకూడదని ప్రభాస్ ఈ నెల వచ్చే నెల పూర్తిగా రాజాసాబ్కే కేటాయించాడు. దీంతో డిసెంబర్లో మొదలయ్యే స్పిరిట్తో ఫౌజీ రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్స్ క్లాష్ అయ్యేలా ఉన్నాయి. ఏదేమైనా ఏప్రిల్లో రిలీజ్కి ప్లాన్ చేసిన రాజాసాబ్ని దీపావళి కంటే ముందే షూటింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు రెబల్ స్టార్ ప్రభాస్. వరుసగా 2 హిట్లు పడ్డా రిలాక్స్ కాకుండా మొత్తంగా వేగం పెంచాడు ప్రభాస్.